గతంలో రైతులకు వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్ పొందడంలో చాలా ఇబ్బందిగా ఉండే. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నదో అప్పుడు ఒక శాసనసభ్యునికి ఒకటి లేకపోతే 2 గ్రామాలు మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ కోసం మంజూరు ఉండే. అయితే మన సిరిసిల్ల అప్పుడు తాలూకా అయినటువంటి సిరిసిల్ల మెట్ట ప్రాంతం ఇక్కడ పైన ఎస్ఆర్ఎస్వి ప్రాజెక్ట్ అయినా మనకు ఈ ప్రాంతానికి మెట్ట ప్రాంతానికి నీళ్ళందక ప్రభుత్వం అప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు 2 సెస్లు వచ్చినాయో అప్పుడు రాజేశ్వరరావు గారు కానీ గొడ్డ భూపతి గారు కానీ నరసింహరావు గారు కానీ వారిది మెట్ట ప్రాంతం, ఇక్కడ రైతాంగానికి విద్యుత్ సౌకర్యం కలిగించాలి. తర్వాత సిరిసిల్ల పారిశ్రామిక కేంద్రమైనటువంటి సిరిసిల్ల కూడా చేనేత కార్మికులకు ఒక ఉపాధి కలగాలని చెప్పి ఉద్దేశంతో అప్పుడు ఈ సిరిసిల్లకు సెస్ను సాధించుకోవడం జరిగింది. ఆంధ్రలో అప్పుడు అనకాపల్లి, తర్వాత సిరిసిల్ల. ఏంటంటే అప్పుడు 100% ఎలక్ట్రిఫికేషన్ కావాలి సిరిసిల్ల, ఇది మెట్ట ప్రాంతం. ఈ రకంగా చేసి రైతులకు పారిశ్రామికులకు ఒక జీవనోపాధి కలిగించాలనే ఉద్దేశంతో 1970లో స్థాపించి అప్పుడు దాదాపు ఒక బోర్డు నుంచి ఒక ఏడీ వరకు, తర్వాత కింది స్థాయి ఉద్యోగస్తులందరినీ సెస్ రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక అకౌంట్స్ ఆఫీసర్, ఒక ఎండి, అటువంటి పోస్టులు కోఆపరేటివ్ నుంచి వేరే డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు అమెరికా అటువంటి దేశం సహకారంతో ఆర్ఈసీ ద్వారా సిరిసిల్ల మెట్ట ప్రాంతమైన సిరిసిల్లకు యుద్ధ ప్రాతిపదికన అప్పుడేది లైన్మెన్ స్థాయి నుంచి కింది స్థాయి ఫీల్డ్ స్టాఫ్ అంతా రిక్రూట్ చేసుకున్నారు. అప్పుడు ఆవరేజ్ ఆ ఉద్యోగస్తుల వయస్సు 26 సంవత్సరాలు. అప్పుడు ఒక 2 లారీలు ఉండే, కొన్ని వ్యాన్లు ఉండే, తర్వాత ఇక్కడ పోల్ సెంటర్ ఉండే. ఇట్లాంటి పోల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, తర్వాత కండక్టర్ వైర్ పొందడం, దాని తర్వాత ఈ స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ కృషితోని 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. అప్పుడు ప్రప్రథమంగా ఆవునూరు మొదటి గ్రామం ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. చివరిగా అన్ని అయిన తర్వాత చివరిగా వీర్నపల్లి గ్రామం. అయితే 100% జరిగిన తర్వాత అప్పుడు ఏమున్నా అప్పుడు సెస్ పాత్ర అయింది. 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగిన తర్వాత స్వయం సమృద్ధి సాధించడానికి సొంత విద్యుత్తును ఉపయోగించుకునేటువంటి కోణంలో ఆలోచించారు. అంటే థర్మల్ స్టేషన్ కానీ, హైడ్రల్ స్టేషన్ కానీ, లేకపోతే విండ్ పవర్ కానీ, తర్వాత సోలార్ కానీ, ఇతరత్ర ఇలాంటి ప్రయత్నం చేయలేదు. ఏమున్నా ట్రాన్స్కో నుండి పర్చేజ్ చేసి ఇక్కడ రిటైలర్ అంటే రిటైల్ వ్యాపారం, హోల్సేల్గా కొంటూ చిల్లర వ్యాపారం చేసుకుంటూ సెస్ మనుగడ సాగించింది. అయితే దీనికి ఏదైతే కొన్నిసార్లు పాలక మండలిని నామినేట్ చేసినా ఇది చట్ట విరుద్ధమని న్యాయస్థానం ఎన్నోసార్లు కొట్టేసింది. తర్వాత ఎలక్షన్స్ జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ మధ్య వీళ్ళు పాలక మండలి వల్ల ఎవరికైనా కానీ లక్షల కోట్లు ఖర్చు పెట్టి చైర్మన్గా, డైరెక్టర్లుగా ఎన్నికైన తర్వాత వాళ్ళకు స్వార్థం ఉంటుంది. ఇదేంటంటే ఒక ప్రోటోకాల్గా వాళ్ళు ఎక్కడికైనా కానీ టీఏలు, డిఏలు ఖర్చులు, తర్వాత పర్చేసింగ్లో కూడా ట్రాన్స్ఫర్స్ కానీ, ఇతరత్ర మెటీరియల్ కానీ అది కొనడంలో పర్సెంటేజ్, ప్రతి దానిలో కూడా పర్సెంటేజ్ తీసుకోవడం. తర్వాత ఇక్కడ ఆజమాయిషి, ఒక రైతు ఒక పోల్ కావాలనుకోండి, దానికి డైరెక్టర్ ఉన్నాడు కానీ, లేకపోతే చైర్మన్ చెప్పాలి, వాళ్ళకి ముడుపులు ముట్టాలి. అటువంటి సమస్యలకు దారి తీసి ఇప్పటి పరిస్థితి. అయితే మనం ఇక్కడనే ఈ సెస్తో పాటు ఇప్పుడు ఏదైతే ఎన్పిటిసిఎల్ ఏరియా పరిధి ఉన్నదో తెలంగాణలో ఒక సెస్ సిరిసిల్ల జిల్లా తప్ప మిగతాదంతా ఎన్పిటిసిఎల్ సప్లై చేస్తుంది విద్యుత్. అక్కడ ఎలాంటి సమస్య లేదు. అది ఇది 2 ఈక్వల్ అయింది. కానీ సెస్కి ఇప్పుడు అదనంగా భారం ఈ పాలక మండలితో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏంటంటే నాన్ టెక్నికల్, వాళ్ళు పాలక మండలి ఏంది నాన్ టెక్నికల్. వాళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి అనుకోండి, కాపర్ అనేది కొంత లైఫ్ ఎక్కువ ఉంటుంది. మీరు అల్యూమినియం ఏదో చీప్గా ఉండేది పర్చేజ్ చేసుకుంటూ చూపిస్తారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ అది మొత్తం మీద అన్ని మిస్యూజ్ చేయడం. మనకి ఇప్పుడు సెస్ చైర్మన్ ఉన్నది వెహికల్కు అలయన్స్ తీసుకుంటాడు, ఎండి ఉంటాడు, ఎండి అలయన్స్ తీసుకుంటాడు. ఇప్పుడు ఒక రిప్రజెంటేటివ్గా అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీలో ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నట్టు
ఇక్కడ సెస్కు ఒక ప్రతినిధి అంటే రామరెడ్డి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, రామరెడ్డిని ప్రతినిధిగా పెట్టి 50,000 ఇచ్చి ఆయన ప్రతినిధిగా పెట్టి మరి ఇక చైర్మన్ ఏం పని చేయాలి, ఎండి ఏం చేయాలి, వీళ్ళు పోతలేరా, వీళ్ళకి టీఎన్టీ హైదరాబాద్ రాసుకుంటలేరా, ఇట్లా రాసుకోక అతని అవసరం లేదు. అట్లా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులకు ఒక రాజకీయ నిరుద్యోగులకు ఇల్లు ఒక అకామిడేట్ చేయడం జరిపిందని తర్వాత అంతకన్నా ఎక్కువ ఇప్పుడు మనకు సెస్సును అప్పులపాలు చేయడం, ఈ 12,1100 ఎన్పీడీసీలకు అప్పులు ఉన్నాయని అనడం, ఈ అప్పులకు తయారు చేసి ఈ పాపం కట్టడానికి సెస్ అంటే దాన్ని నిజంగానే మనకు ఒక వరము అనుకోవచ్చు ఆ పరిస్థితిలో అన్నాడు. ఇవాళ దాన్ని బదనం చేయకుండా పూర్తి ఏంటి అంటే ఎల్పీడీసీల కలుసుడు చాలా సంతోషం. ఎందుకంటే ఆనాడు రాజేశ్వరరావు గారు, నరసింహరావు గారు, గొడ్డ భూపతి గారు స్థాపించినటువంటి ఆశయం నెరవేరింది, రైతులకు అదేంది. తర్వాత ఈ రాష్ట్రం ఏదైతే ఎల్పీడీసీఎల్ పరిధిలో ఉంటుందో అలాంటి పరిధిలోకి సెస్ పోవడం సురక్షితంగా ఉంటుంది, ఎలాంటి అవినీతికి తావు లేకుండా నాణ్యమైనటువంటి కరెంటు పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.